ఏంటమ్మా మన ఎవరు ప్రిపేర్ అయ్యి వచ్చారు? 1 2 లాస్ట్ టైం చాలా మంది చేతులెత్తారు. ప్రిపేర్ అయ్యి వచ్చి కొద్ది గొప్ప ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా? వచ్చావా రాలేదా? డౌటా? ప్రిపేర్ అంటే మనం ఓకే 1 2 ఇంకా నువ్వు హాఫ్ చేయి, సగం అన్నా చేయెత్తుకొని. ఓకే ఇద్దరు. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు కూడా చేతులు ఎత్తారు లాస్ట్ టైం. ఏం సార్ అశోక్ గారు గుర్తుపెట్టుకుని అనుకున్నారా? ఇంకెవరైనా తల్లి పిలవక ఈ టాపిక్ గుర్తుంది, ప్రిపరేషన్ గుర్తులేదా? నన్ను దించు. ఓకే వీఆర్ గుడ్. సిక్ అయ్యావా? అయ్యో ఎట్లా మరి? వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో సిక్ కూడా పార్టే. ఓకే సిక్ అయినా సరే ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది. సరే 1 2 2.5 సిక్ కాని వాళ్ళు సరే ప్రిపేర్ అవ్వని వాళ్ళ మీద టైం వేస్ట్ చేసే బదులు ప్రిపేర్ అయిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాము. ఓకే అయితే ఈ ఎజెండా ఒకసారి చెప్తాను. మన టాపిక్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా మన టాపిక్ పేరు ఎవరైతే ప్రిపేర్ అయ్యారు టైం మేనేజ్మెంట్ టాపిక్ మారిపోయింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దాంట్లోనూ ఇంకొక వర్డ్ యాడ్ చేశాను. హౌ టు ఓకే యోధా ప్రిపేర్ అయ్యావు. ఏంటి టాపిక్ ఏంటి? ఇంకెవరు? అనీష్ టాపిక్ పేరు ఇంట్లో అన్యాయం. సరే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కరెక్టే కానీ కొంచెం కొంచెం వర్క్ ని ఎవరైనా మేనేజ్ చేయగలరు. హెవీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కొంచెం దగ్గరగా వచ్చారు. హెవీ ఆర్ హై వర్క్ లోడ్ మేనేజ్మెంట్. ఓకేనా? సో అది టాపిక్. అండ్ ఎవరికైనా ఇది గ్రూప్ డిస్కషన్. ఫార్మాట్ ఏంటంటే ఎవరైతే ప్రిపేర్ అయ్యి వచ్చారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాస్, వాళ్ళ సొల్యూషన్ ఇట్లాంటివి షేర్ చేస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ ఐడియాస్ ఆర్ ఒపీనియన్స్ దానికి యాడ్ చేయొచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ని డిఫైన్ చేయడంతో స్టార్ట్ చేస్తారు. అకార్డింగ్ టు దెమ్ వాట్ ఈస్ హై వర్క్ లోడ్ మేనేజ్మెంట్. ఓకేనా? ఎందుకు అంటే ఎవ్రీబడి సీస్ ప్రాబ్లం ఇన్ దేర్ ఓన్ వే and they respond to a problem in their own way. That is what makes it interesting. Okay na? కాబట్టి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ని ఎలా అర్థం చేసుకున్నారో their definition of the problem followed by their solution కానీ approach కానీ with supported by good books, people, other sources. అది ఫార్మాట్. ఓకేనా? సో అది చేద్దాము. మనము 5 to 10 minutes లోపల ర్యాప్ చేయగలిగితే బాగుంటుంది. ఈచ్ పర్సన్ ఐ మీన్ 10 is on the higher side but 5 to 7 minutes లోపల కన్క్లూడ్ చేయగలిగితే బాగుంటుంది. సైమల్టేనియస్లీ నాకు ఒకళ్ళు కావాలి బోర్డు దగ్గర ఉండి కొంచెము మనం అందరము గ్రూప్ నోట్స్. ఇది ఆ నోట్స్లో ఏముండాలి ముందు వినండి, తర్వాత చేతులెత్తండి. ఓకే? అప్పుడు ఆ నోట్స్లో ఏముంటుందంటే ఎవరైనా చెప్పినప్పుడు కీ కాన్సెప్ట్ ఉంటే కాన్సెప్ట్స్ అనే హెడింగ్ కింద అది రావాలి. తర్వాత ఇంపార్టెంట్ వొకాబులరీ ఆర్ కీ టర్మ్స్ ఉంటే కీ వర్డ్స్ అనే టాపిక్ కింద అది రావాలి. అర్థమైందా? అండ్ ఎవరు చెప్తున్నారో అది కూడా రావాలి. ఓకే? సో నేను ఫార్మాట్ ఇది ఇస్తాను. అయితే ఇక్కడ స్పీకర్ ఆన్ ద రైట్ యాజ్ రోస్, కాలమ్స్ లో కాన్సెప్ట్,
కీ టర్మ్స్, కీవర్డ్స్, ఇంకా కావాలంటే సోర్సెస్, వాళ్ళు కోడ్ చేసిన సోర్సెస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యోధా మాట్లాడుతున్నారు, ఇలా రాసి మొత్తము యోగాది ఈ ఫస్ట్ రోలో వాడు చెప్పినవి అన్ని రావాలి. 1 2 3 ఇట్లా 1 2 3 1 2 నువ్వు రాయక్కర్లేదు, వింటూ మేము రాస్తాం, మేము నోట్ చేసుకుంటాం నువ్వు చెప్పిన దాని గురించి. ఎవరు చేతులు ఎత్తండి ఇప్పుడు, ఇద్దరు దించండి. ఓకే, సో ఇట్లా ఇక్కడ నుంచి నోట్ చేసి చూద్దాం. ఓకేనా? కూర్చో. యోధా ఈరోజు మీరు తెచ్చుకున్న, మీరు ప్రిపేర్ అయిన నోట్స్ తీసుకొని రావచ్చు. ఓకేనా? నిల్చుంటే కనపడుతుందా? కూర్చోలేదు, కూర్చొని చెప్పండి. Problem how workload management, high workload management. అంటే ఎక్కువ హోంవర్క్స్ ఉంటే, ఎక్కువ అదర్ వర్క్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే, అవి ఎక్కువ ఉంటే ఇట్ విల్ బికమ్ హార్డ్. సో టైం మేనేజ్మెంట్ మేనేజ్ చేయాలి. సో ఫస్ట్ ప్లాన్ చేయాలి, లైక్ వీక్ అంతా టైం టేబుల్తో. అంటే ఇప్పుడు ఇది చేయాలి, అప్పుడు అది చేయాలి, లైక్ అండ్ దెన్ అప్పుడు. సో చాలాసార్లు స్కూల్ వర్క్ కూడా ఉంటుంది, హోంవర్క్. అండ్ దెన్ అప్పుడు దానిపైన ఎక్స్ట్రా కరిక్యులర్ వర్క్ ఉంటుంది. సో స్కూల్ వర్క్ అంటే హోంవర్క్, విల్ బి హోంవర్క్, ప్రాజెక్ట్స్ అలాంటివి ఉంటాయి. అండ్ దెన్ క్లాసెస్కి ప్రాక్టీస్ ఏమో, లైక్ తెలుగు క్లాస్ అంటే తెలుగు హోంవర్క్ చేయాలి. మనకి ఫ్రీ టైం కూడా ఉంటుంది టు లైక్ రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దానికి కొంచెం టైం పడుతుంది. సో లైక్ ఇది ఒక 1 hour ఇది చేస్తాం స్కూల్ వర్క్. ఇంకో 30 minutes we will do basketball practice. అప్పుడు I will play outside అని పెట్టుకోవచ్చు. ఆల్సో డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటే అవి ఇట్ విల్ మేక్ వర్క్ హార్డర్, ఇంకా టైం పడుతుంది. సో అవి తీసేసాయి డిస్ట్రాక్షన్స్. అవి లైక్ మినిమల్ డిస్ట్రాక్షన్ ప్లేస్లో చేయొచ్చు. ఆర్గనైజ్ కూడా చేయొచ్చు స్పేస్ అంతా. సో టైం ట్రాక్ చేయాలి. సో ఒకటే ఎక్కువ పట్టేస్తే కొంచెం అది స్కిప్ చేసి ఇంకో వర్క్ చేసి మళ్ళీ దాని మీద యూ షుడ్ కమ్ బ్యాక్ టు దట్. ఇప్పుడు యూజింగ్ యువర్ రీసోర్స్, అది కొంచెం. సో అంటే ఒక టైం పడుతుంది, ఒక స్ట్రగుల్ అవుతున్నాం ఒక ప్రాజెక్ట్కి ఆర్ అసైన్మెంట్, మ్యాథ్ అసైన్మెంట్. అండ్ దెన్ అలా ఐఎక్సెల్ ఉంటే ఐఎక్సెల్ వాడచ్చు హెల్ప్ చేయడానికి. ఇంకేమైనా ఎనీ సోర్సెస్? ఇదంతా నీ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పారు, హెల్ప్ చేశారు. ఓకే, అందరూ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే యోధా, వెరీ గుడ్ జాబ్. ఫస్ట్లీ సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి మన గ్రూప్ డిస్కషన్కి కాంట్రిబ్యూట్ చేశారు, ప్రాబ్లమ్ని డిఫైన్ చేశాడు. తర్వాత అతను యోధా ఎట్లా తన వర్క్ని మేనేజ్ చేసుకుంటాడు అనేది కొన్ని కీ పాయింట్స్ చెప్పాడు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, తర్వాత డిస్ట్రాక్షన్స్ని మినిమైజ్ చేసుకోవడము, తర్వాత ఎప్పుడైతే హార్డర్ టాస్క్స్ ఉంటాయో
అది కొంచెం చేసుకొని మళ్ళీ యూ కమ్ బ్యాక్ అండ్ సాల్వ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. అలా చేసుకోవడము ఇలాంటివి అనేవి చెప్పాడు. తర్వాత ఆర్గనైజ్ చేసుకోవడం, టైం టేబుల్, ఇలాంటివి కొన్ని కీ థింగ్స్ కూడా చెప్పాడు. ఓకే, సో ఎనీ కమెంట్స్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి? మీరు ఏమైనా నచ్చినవి యాడ్ చేయాలనుకుంటున్నవి దీనికి? Come back to harder tasks. Instead of spending more time, it's better to come back and do something and then come back and concentrate. రైట్. హార్డర్ టాస్క్ ఒకసారి అండర్లైన్ చేయాలి దాన్ని. దాని దగ్గరికి వద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎస్పెషల్లీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతున్నప్పుడు హౌ డు వీ హ్యాండిల్. ఓకేనా? ఇంకా ఉన్నాయి కలర్స్. ఓకే, ఇంకెవరైనా? త్రిలోక, ఎనీ కమెంట్స్? హేమ్, అనీష్, అనంత్. బెంచ్ మార్క్స్ ఇంకొక వీక్స్లో వస్తున్నాయి. సో బెంచ్ మార్క్స్ అనేవి స్టేయింగ్ అహెడ్ రాదర్ దాన్ చేసింగ్. ఓకే, స్టేయింగ్ అహెడ్ అనేది చాలా ప్రొయాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంకా ఎవరైనా? సరే, మనము అనీష్కి కూడా విందాము, ఏమంటారో చూద్దాం. సరేనా? అనీష్, ఎవ్రీబడి వెల్కమ్ అనీష్. ఇందాక మనం కూడా అమ్మా మెమరీస్ వెరీ గుడ్. టైం మేనేజ్మెంట్ స్కూల్లో వర్క్లో. ఎందుకంటే యాజ్ ఆల్ కలిసి మనం మిడిల్ స్కూల్లో ఉన్నాం ఇప్పుడు, సో చాలా వర్క్ ఉంటుంది. సో ఒకవే మనం ఇలా వచ్చాం లైక్ మన డిజైర్స్ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడు క్లోజ్ లైక్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అది కూడా స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్. దట్ ఆల్సో you also should like help others when you can. You always prepare for like the things you have to do. And make sure you have breaks between work, like, because if you are always like just working, you can get tired easily. So నేను భగవద్గీత నుంచి కొంచెం సెట్ చేశాను. లైక్ డిజైర్ మీద ఫోకస్ చేస్తే యాంగర్ అవుతుంది, యాంగర్కి లీడ్ అవుతుంది కదా. సో ఎందుకంటే వర్క్ అవ్వదు, మార్నింగ్ పెట్టాలి, నువ్వు మళ్ళీ వర్క్ చేయాలి అని మైట్ తీసుకోలేదు. వర్క్లో ఫోకస్ చేయాలి. అండ్ some things you can do is like make yourself like a checkbox, like so you can know what you're doing. I got this from my dad when I'm like having classes. So make yourself like a list that you have to do, and then make sure you finish all of them. If you don't, that's fine, you can do it tomorrow, but it's better to do all. Checklist. Yeah. Bon. I think so. This one small speech. Not my dad helped me with this while I was doing it and memorizing. My mom also helped me. Very good. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా అనీష్ చెప్పిన దాని గురించి ఎనీ అడిషనల్ కమెంట్స్, ఏదైనా యాడ్ చేయాలనుకోవడం కానీ, ఇంకేమైనా సపోర్ట్ చేయాలనుకోవడం కానీ, అగ్రీ డిసగ్రీ ఏమైనా ఉన్నాయా?
The don't focus about desires, అది ఆల్సో ట్రూ. కానీ వర్క్ చేసినప్పుడు ఫ్రీ టైంలో చేసుకోవచ్చు, లైక్ వాట్ వీ వాంట్. వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ వీ వాంట్ టు డూ, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఏమన్నాడంటే యోధా మంచి కాన్సెప్ట్ చెప్పాడు. వాట్ యూ హ్యావ్ టు డూ చేయండి, గ్యాప్ వస్తుంది కదా, బ్రేక్ తీసుకుంటారు ఎట్లాగో, అప్పుడు వాట్ యూ వాంట్ టు డూ చేసుకోండి, కొద్దిసేపు బ్యాలెన్స్ అవుతుంది. అవునా? బాగుంది. ఓకే, సో బాగా చెప్పాడు. నాకు ఒకటి చాలా నచ్చింది అనీష్ చెప్పిన దాంట్లో, మా నాన్న యూజ్ చేస్తారు చెక్ లిస్ట్ అనే టెక్నిక్. అది నాకు నచ్చి నేను వాడుకుంటాను. యాక్చువల్లీ నేను రిఫర్ సోర్సెస్, పీపుల్ అంటే సోర్సెస్ అంటే పీపుల్, బుక్స్, ఇలాంటివి చెప్పాను. దాంట్లో మన బెస్ట్ సోర్స్ మన పేరెంట్సే. ఇదేమి ఇప్పటి ప్రాబ్లం కాదు, ఎన్నో జనరేషన్స్ నుంచి, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అందరూ హ్యాండిల్ చేస్తున్న థింగ్. ఓకేనా? సో మన పేరెంట్స్ ఇక్కడ దాకా వచ్చారంటే ఈ ఫేజెస్ అన్ని క్రాస్ చేయకుండా వచ్చారా ఏంటి? మారియో లాగా ఏంటి స్టెప్స్ ఒకటి తర్వాత ఒకటి ఎక్కడం కాకుండా జంప్ చేసుకుంటూ వస్తాడు చూడండి గేమ్లో. సో ఇవన్నీ కాకుండా జస్ట్ అలా క్రాస్ చేసి వచ్చేసారా పేరెంట్స్? కాదు కదా, వాళ్ళు కూడా దే వెంట్ త్రూ. సో సమ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది చక్కగా పేరెంట్స్ని జస్ట్ బై అబ్జర్వింగ్, మన మెడిటేషన్లో కూడా కీవర్డ్ ఏంటి? జస్ట్ అబ్జర్వ్. జస్ట్ బై అబ్జర్వింగ్ మనకి చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుస్తాయి. సో అనీష్ అవి యాక్చువల్లీ చూడడము, యూజ్ చేయడము, ఈవెన్ స్పీచ్ ప్రిపరేషన్లో వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా మంచి, చాలా బెస్ట్ ప్రాక్టీస్ అది. అర్థమైందా? సో పేరెంట్స్ ఆర్ అవర్ వెల్ విషర్స్ ఆల్వేస్. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్నో వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇంతింత వరకు పిల్లలు, ఇళ్ళు, ఆఫీసు, తర్వాత వేరే యాక్టివిటీస్, అది రోబోటిక్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, క్లాసెస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు. అది కాకుండా వేరేవి చాలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఫ్రెండ్స్ అంటారు, ఇట్లా ఆడుకోవడం అంటారు, లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. హౌ డు దే ఈవెన్ మేనేజ్? అవి అబ్జర్వ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగుందని బాగా చెప్పావు. తర్వాత హాఫ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇద్దాం. ఓకేనా? సో సరయు తల్లి, ఎవ్రీబడి వెల్కమ్ సరయు. ఇట్స్ ఓకే. అనీష్ అసలు పేపర్లెస్ కానీ నాకు అందరికీ దీని తర్వాత నాకు ఐడియా అఫ్ కోర్స్ నీకు, అండ్ యూ కెన్ ఆన్ ద ఫ్లై చెప్పొచ్చు. ఏదైనా కావాలంటే దేంట్లో పెన్ పేపర్ పెట్టుకుని ఉంటే యూ కూడా రైట్ రిటర్న్ డౌన్ ఆన్ దోస్ థింగ్స్. తల్లి కూర్చొని చెప్పగలవా? మనకి కెమెరా ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే హ్యావింగ్ సో మచ్ టు డూ ఇన్ లైక్ ఎక్కువ చేయటము చాలా తక్కువ టైంలో. సో బీయింగ్ బ్యాలెన్స్డ్ అంటే లైక్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడము, ఎక్కువ ఓవర్ వర్క్ చేయకూడదు. If you feel like you have a lot to do and you're stressing out, take like breaks like Anish and Yoga said, and think about what's necessary to do and what can be done at a later time. So like if you're doing something and you can be like, is this necessary to do right now or can you do it at a later time? And focus on what you have to do at the moment. Think about what you're doing and ask yourself, will this help me with my assignments? Will this help me get things done? Am I being helpful? If your answer to all these questions are no, then try doing something different. నేను ఏం నోటీస్ చేశానంటే స్కూల్లో ఏమైనా బుక్ చదివేటప్పుడు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్ నేను చదువుతాను, కానీ నేను మళ్ళీ ఇంకో అన్ని అసైన్మెంట్స్ మర్చిపోతాను. ఆ బుక్ like I'll be focusing on what I want to do then, so I have to work on like not doing that and work on like getting everything that I have to do done first and then focus on what I want to do later, because I have to
I don't know about like everyone else, but I have like classes all in the evenings, so I come home at like 8:30 most of the time. So I have to try to get all my assignments done before that, and it's hard to do that because I have like other distractions like yoga and Anish said, like if it's like technology or like screens or books or even like just like sounds. So it's like focus. Yeah. Yeah. Okay, good job. వస్తాం. నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావు, నీ అంతా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు, అందరినీ ఇన్స్పైర్ నేను కూడా చెప్పాలి. ఓకే, ఎవరైనా చేయొచ్చు. It's like a quarter. Half cup and a quarter. వాట్ ఓకే. ఎప్పుడైనా ఆల్వేస్ పిక్ అ బెటర్ చాయిస్. చెప్పకుండా ఉండడం కంటే చెప్పడం బెటర్. ప్రిపేర్ అవ్వకుండా ఉండడం కంటే ప్రిపేర్ అవ్వడం బెటర్. అలా ఆల్వేస్ పిక్ అ బెటర్ చాయిస్. అర్థమైందా? సో కమింగ్ బ్యాక్ సరయు చాలా వండర్ఫుల్గా చెప్పింది. ఫస్ట్ ఓపెనింగే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చాలా, ఐ థింక్ షీ గాట్ ఇట్ రైట్. టూ మచ్ టు డూ ఇన్ టూ లిటిల్ టైం. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రాబ్లం. మనకేమో క్లాస్ పెరిగే కొద్దికి అసలు ఎందుకు ఈ ఛాలెంజ్ వచ్చింది, చిన్నప్పుడు ఎందుకు ఇంత లేదు, గ్రేడ్స్ పెరిగే కొద్దికి ఏమవుతున్నది, వర్క్, ఎక్స్పెక్టేషన్, రెస్పాన్సిబిలిటీస్ ఇవనేవి అన్నీ పెరిగిపోతున్నాయి. అవునా? వేరే టైం కూడా పెరుగుతుందా? రైట్ అవే దట్స్ అ ప్రాబ్లం. వైజ్ పర్సన్స్ ఏం చేస్తారు, దే ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్. ఓకేనా? అండ్ దే ఆర్ ఏబుల్ టు అడ్జస్ట్, దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ అ గుడ్ సొల్యూషన్. ఓకేనా? సో అందుకే ఈ టాపిక్ ఇచ్చింది కూడా మీకు. చక్కగా ప్రిపేర్ అయ్యి మీ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఎత్తుక్కోగలగాలి. పెద్ద అయ్యేటప్పటికి అదర్ పీపుల్కి మనం హెల్ప్ చేయాలి. ఓకేనా? ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి. మనమే మన ప్రాబ్లమ్సే మనం చేసుకోలేకపోతే పక్కన వాళ్ళకి ఏం చేస్తాం? వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సాల్వ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో అందుకనే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ. టూ మచ్ వర్క్, టూ లిటిల్ టైమ్, హౌ డు యూ అప్రోచ్? ఓకే, సో చాలా గుడ్ స్టార్ట్. బ్యాలెన్స్డ్గా ఉండడం. ఏంటి కీవర్డ్స్ వచ్చినాయి సరి దగ్గర నుంచి? బ్యాలెన్స్డ్గా ఉండడం, ప్రియారిటైజేషన్, డిస్ట్రాక్షన్, బ్రేక్స్, ఇవి చెప్పు అన్ని రెలవెంట్. బాగుంది. ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారా సరి చెప్పిన దానికి? ఎనీబడి? ఎవరైనా సపోర్ట్, అగ్రీ, డిసగ్రీ? Yeah, she accepted her weakness that she want to continue the book what she is reading and which is interested. అప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? Yeah, she know the problem. Yeah, she can fix that thing by herself. ఏం చేసావు తల్లి? మీకు బుక్ అంటే చదవడం అంటే చాలా ఇష్టము వస్తుంది. మరి యూ కెనాట్ స్టాప్. అప్పుడు ఏం చేసావు? I told Amma not to take it from me when I first came in the house. ఓ, తీసేసుకోమని నీ కంట్రోల్ మీ అమ్మగారికి ఇచ్చేసావు. Yeah. Well, Mama, I just put it somewhere else, like on the island or something. And then I try to do all my work before. Okay. I all my To not see, to not possess, to not get it is her strategy. Okay, ఆవిడ వీక్నెస్ తెలిసి ఏం చేసింది? ఆ బుక్ నాకు అసలు కనపడకుండా, లెట్ మీ ఫినిష్ వాట్ ఐ నీడ్ టు డూ ఫస్ట్, దెన్ ఐ విల్ గో టు వాట్ ఐ వాంట్ టు డూ. చాలా ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. ఎవెన్చువల్లీ మనకి ఎప్పుడు మన ఎదురుగా వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ వీ వాంట్ టు డూ, చేయవలసినది, చేయదలచినది అని చెప్పారు ఇదివరకు. ఎప్పుడు అది చాయిస్ ఉంటుంది. ఎలా, హౌ కెన్ యూ కమ్ బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ టు డూ, దట్ ఈస్ ద ఛాలెంజ్. ఓకే, సో వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ ఈస్ ఏంటి? ఓకే, అది పక్కన పెట్టేయాలి అనుకుంది. బట్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ షీఈస్ కీన్ ఆన్ ఇట్. She wants to fix the problem. She acknowledges the problem. Yeah. అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి
చాలా ఒక లా ఉంటుంది. ఇఫ్ యూ నో ద ప్రాబ్లమ్, ఇఫ్ యూ రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, యూ హ్యావ్ హాఫ్ ద సొల్యూషన్ అని చెప్తారు. చాలా ఫేమస్ కోట్. జస్ట్ బై రైటింగ్ డౌన్ ద ప్రాబ్లమ్ క్లియర్లీ యూ హ్యావ్ హాఫ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని చెప్తారు. చాలా మందితో ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ ఈవెన్ ఎక్నాలెడ్జ్ ప్రాబ్లం నాకా, మనం ఒక డినయల్ స్టేట్ లో ఉంటాం. బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రాబ్లం ఉందనే మనకు అర్థం కావు, రియలైజేషనే లేకపోతే లెట్ రియలైజేషన్ బి మై అటైన్మెంట్, ఇన్వొకేషన్ వస్తున్నది. అవునా? అన్లెస్ వి రియలైజ్, ఎక్కడ అసలు ప్రాబ్లమే లేని వాడికి సొల్యూషన్ ఏమైంది నచ్చుతుంది. అవునా కదా? ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. తల్లి Okay, so కొన్నిసార్లు నేను కూడా డిస్ట్రాక్ట్ అవుతాను. సో నేనేం చేస్తానంటే నేను కూడా సేమ్ థింగ్ చేస్తాను. కానీ నేనేం ఆలోచిస్తానంటే నేను నా వర్క్ ఫస్ట్ చేసేసుకుంటే తర్వాత నేను నా బుక్ చదువుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో నేను నా వర్క్ ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. అది చేయాలి. చాలా బాగా చెప్పారు. చాలా మంది గుడ్ జాబ్. అందరూ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది, టు ప్రియారిటైజ్. ఇక్కడ 2 థింగ్స్ వచ్చాయి. డిస్ట్రాక్షన్స్ ని మేనేజ్ చేసుకోవడం ఒకటి, టు ప్రియారిటైజ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఓవర్ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, ఆర్ వాట్ యూ నీడ్ టు డూ ఓవర్ వాట్ యూ వాంట్ టు డూ. ఓకేనా? ఇది క్లాసిక్ ఏజెస్ నుంచి సాల్వ్ చేయాలనుకుంటున్న మోస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లం. నీడ్స్ ఓవర్ డిజైర్స్. ఆ ఒక్క ప్రిన్సిపల్ తెలిస్తే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ ప్రాబ్లం దాంట్లో అయినా సరే. ఓకే, చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీ వర్డ్స్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో. ఐ థాట్ మిడిల్ స్కూల్ ఇవన్నీ జర కేక్ వాక్ అనుకున్నారు ఇప్పటిదాకా. బట్ మీరు విన్న తర్వాత ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో కాన్షియస్లీ, చాలా బాగుంది. నాకు ఇంకా ఎక్కువ వర్క్ లేదు. మేబీ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్. అదేంటి, విత్ 7th క్లాస్ దాకా కొంచెం పర్లేదు. బట్ అగైన్ నువ్వు రోబోటిక్స్ వీటిలో అన్నింటిలో ఉండడం వల్ల యూ హ్యావ్ మోర్ వర్క్ దాన్ అదర్ కిడ్స్. బట్ 8th హై స్కూల్కి వచ్చేటప్పటికి ఇప్పుడే మేము వీళ్ళతో చదువుకున్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ అనే కాన్సెప్ట్ చదువుకున్నాం. ఓకే, సో ద గ్రోత్, ద లోడ్ గోస్ అప్ ఇన్ అన్ ఎక్స్పోనెన్షియల్ మేనర్. అర్థమైందా? అలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. We're having enough math all 5 days. Okay. No, I have so much to talk to. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ గా వర్క్ లోడ్ పెరుగుతుంది. ఓకే, ఇట్ రియలీ స్పైక్స్ అప్. 8th 9th హై స్కూల్కి వచ్చేటప్పటికి లుక్ ఎట్ హిమ్, నోట్స్ రాసుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాడు. ఓకే, సో అది ఓకే, సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వార్టర్ ప్రిపేర్ అయ్యారంట. అది ఎప్పుడు? సెషన్ నడుస్తున్నప్పుడు ప్రిపేర్ అయ్యారంట. ఓకే, ఆన్ ద ఫ్లై ప్రిపరేషన్. ఆనంద్, ఎవ్రీబడి ఇక్కడ చెప్పే మరీ ఎక్కువే ఉండదు. Only write S. By the way, అందరూ యువని కూడా ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అనంత్ విన్నాం. English is name. అందరికి జనరల్ గైడ్ లైన్ ఏంటంటే తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి, ఎక్కడ కుదరట్లేదో ఇంగ్లీష్లో చెప్పండి. మీ ట్రైన్ ఆఫ్ థాట్ లూజ్ అవుతుంది. ఓకే, సో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మనకి, హై వర్క్ లోడ్. దీనికి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంది. నేను ఫస్ట్ టైం అనుకున్నాను టీచర్ వి షుడ్ రిబెల్ అని అనుకున్నాను. వి షుడ్ ఆస్క్ లెస్ వర్క్ అని అనుకున్నాను. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఏమని అర్థమైందంటే దట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఓకే, it's not gonna happen. So only one option is you have to learn how to manage it. And like everyone here, I have many distractions, not one. Reading, TV, playing soccer outside, playing basketball with friends and everything.
సో నేను వర్క్ చేసుకున్నప్పుడు quarter of my mind is thinking about the whole work and the other 3/4 is thinking about playing and TV and stuff like that. So that's why I tend to go even slower than I want to. So which means we have to use more of our minds. Andarki chala IQ ఉంటుంది. And we have to learn to use more of it, because half the time when we're like working, our minds are just going to be thinking about something else. And so in 6th grade and 7th grade, it's not homework. We can just like 7th grade like it. I actually understood what the teacher was saying, and we could actually do the work in school. Now we have and now there's advisory and there's like packets with like 4 pages. You have to finish like 4 pages front and back. We have to finish in like a week. No, it's not. ఓకే గుడ్ కంటిన్యూ Okay. And like నోట్స్ రాసుకోలేదు మాట్లాడలేదు so we have to learn how to manage it. I'm done. ఓకే బిఫోర్ యూ క్లాప్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైంది ఇప్పటిదాకా యూ డిడ్ అ గుడ్ జాబ్ ఆఫ్ ఫన్నీలీ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్ Yeah. బాగుంది ఓకే యాక్చువల్లీ నాకు నచ్చింది ఎలా అయితే నువ్వు క్యాజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావో నీ జెన్యున్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ అప్ అయ్యావో ఆల్ ఆర్ గుడ్ సైన్స్ ఓకేనా దాంతో ప్రాబ్లం ఏం లేదు అయితే నౌ నీ పరంగా అట్లీస్ట్ ఒకటన్నా సొల్యూషన్ మీ ఫ్రెండ్స్ కి చెప్పు ఏంటి ఏం చేయొచ్చు టు సాల్వ్ ఒకటన్నా చెప్పు అసలు You have to learn how to manage your work. అదే దాని పరంగా ఏదైనా టెక్నిక్స్ కానీ ఏదైనా Do you have any techniques? ఏదైనా నీ దగ్గర You learn. ఎనీ సబ్స్టెన్స్ ఎనీ మెటీరియల్ దట్ దే కెన్ ఆర్ ఎనీ కాన్సెప్ట్స్ దట్ దే కెన్ యూస్ పని చేసినవి Or any methodologies ఎనీ మెథడ్స్ that you tried and worked. Okay, so basically, I come back from school at 4:30. So I eat and I watch TV every day until 5. And then from 5 to 6, I do my homework. But I can't, because every time I like start, 10 minutes later, I go outside and play soccer and come back again. So I don't know how to do it. That's the, I Let know. me tell you your solution. Okay, I got you. You come home from No, school still he is 4:30. continuing. Let him No. లేదు వాడు He's done. Yeah, I We know. don't have a solution. వాడికి ఐ డోంట్ హ్యావ్ అ సొల్యూషన్ అని పాపం యాక్సెప్ట్ చేశారు సరే solution చెప్తా. మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు లెట్ దెమ్ హెల్ప్ ఈచ్ అదర్ ఓకే సరే చెప్పాం Okay, when you come home from school at 4:30, don't watch TV. Wow. వెయిట్ గైస్ ఈ ఫార్మాట్ గ్రూప్ డిస్కషన్ అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు దే ఆర్ షేరింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అర్థమైందా అనంత్ చెప్పాడు దిస్ ఇస్ మై ప్రాబ్లమ్ అన్నాడు సొల్యూషన్ అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ నౌ సమ్వన్ ఎల్స్ ఇస్ హెల్పింగ్ allow them to help అదైనా ఆ తల్లి చెప్పం It's funny because you say you get distracted by yourself, but you're the one that's allowing yourself to get distracted. no shut up You're coming home at 4:30 and you know you have a lot of work to do and you're still watching TV and you set yourself a time from 5 to 6 to do your homework and you still go outside to play soccer. No, I play in my backyard. Yeah, exactly. outside అంటే Same. backyard Outside, outside Outside. Just do like just prioritize your work. Like everything you have to do, try to do all of that first, and then you can watch TV and play soccer. Like put that as your reward. Make a reward system. నువ్వు మాట్లాడతావా I have an idea. Actually, You I want to say? have a solution. ఒక్క నిమిషం చెప్పమ్మా Mine, so Monday through Thursday we have TV children. చూడరు ఓకే బాగుంది గుడ్ గైడ్ లైన్ ఓకే ఓకే వెరీ గుడ్ ఏదో ఒకసారి రౌండ్ ఇంకొక round of applause. వాళ్ళ ఫాదర్ కూడా I found out a solution. Okay, So, కానీ at the same time నువ్వు మీరు చూడరు కదా
ఆ టైం కాదు. అదే సాయంత్రం అదే ఈవినింగ్. వెరీ గుడ్. Okay, so the solution of parents could help you. Always. Okay, basically every time when us students manage our workload, you guys have to give us money because we need motivation. That's not how it works. So okay, listen. No, because ఓకే ఓకే అంటే ఒక ఐడియా విన్న తర్వాత Idea ఎవ్రీబడి ఈ ఫార్మాట్ లో ఏంటంటే వి లెట్ 1% టు కంప్లీట్ హిస్ ఐడియా దెన్ యూ కెన్ అగ్రీ ఆర్ డిసైడ్. Yeah, and don't comment in between. Okay? అదొకటి So, Don't react in between. For instance, if I do my work from 5 to 6 and finish my homework for 1 week, I get $5. And then I can also basically it's a way to earn money and do your homework. And because you have motivation for the homework, you're gonna do your homework. అంతేనా? Yeah. ఓకే నౌ పేరెంట్స్ సైడ్ నుంచి నేను చెప్తున్నా మీరు అందరికి ఆపర్చునిటీ ఇద్దాం ఫస్ట్ చెప్పరు. చెప్పమ్మా. I don't really see. I don't have. ఇందాక యు ఆర్ డిసైడింగ్ ఆర్ యు ఆర్ సేయింగ్ సంథింగ్. Yeah, I was So- disagreeing because you're not doing it for you're doing the work for yourself, not for your parents. So why No, should అయితే they? బాగుంది. మనీ పే చేస్తాను. నేను రెడీ టు పే. యూ షుడ్ పే ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ డే కుకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ మామ్ అండ్ ఎవ్రీ డే. దట్ ఈస్ You ఆల్సో don't పాయింట్, pay రైట్? them to do this stuff. No, That is why- it's not like we're gonna. Okay, basically, you're So giving. see, you are doing it for yourself. That's what You're it is, giving right? the money to your family. You're not giving it to some random person. They're your. Same thing, right? Exactly. So You are also paying to your family only, not for. Well, Okay, if you okay. have money. One at a time, please. One at a time. What if you don't have money? No, after you earn. No, okay, You I'm pay not back. saying money is the okay. Parents have to give some type of motivation for the not parents, but some students need some motivation to do their work. ఒక్క నిమిషం అయితే అందరి మన ఫ్రెండ్స్ ని అడుగుతాం హౌ డు యూ ఫైండ్ మోటివేషన్. మీరు వర్క్ చేసినప్పుడు నీకు ఇదేంటి అనంతకి మోటివేషన్ మనీ అట ఆర్ సమ్ కైండ్ మీ మోటివేషన్ ఏంటమ్మా ఎవరు? I think Anand should put his motivation as the soccer. సాకర్. Yeah. ఇంట్రెస్టింగ్. I want to sleep at night. యూ వాంట్ టు I want to sleep at night. I wanna స్లీప్ ఎట్ నైట్. యా బేసిక్స్. ఏంటి వర్క్ చేయకపోతే ఏంటి లేట్ నైట్ ఉండాలి. పడుకోవడం అనేది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. చాలా బాగుంది. తల్లి Put your motivation as your distractions that you want to do when you can't sleep. యువర్ డిస్ట్రాక్షన్ కెన్ బి Your motivation. పోస్ట్పోన్డ్ అండ్ మేడ్ యాజ్ యువర్ Motivation. మోటివేషన్. The thing is, I'm gonna do my. అయితే ఇక్కడ అనంత ప్రాబ్లం ఇంకా హయ్యర్ డిగ్రీ. Oh. ఎందుకంటే 5 to 6 వాడు ఏమన్నాడు దిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 5 to 6 చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి. ఆఫ్టర్ 6 he can play until 7:30, 8. Yeah. So he gets to play, but even 5 to I have 6 soccer on Mondays and Wednesdays. అవన్నీ కాదు. ఒక్క నిమిషం నువ్వు చెప్పింది చెప్తున్నా. Thursdays I have work. ఒక్క నిమిషం. Friday is the only day I can play. Saturday. జస్ట్ టు కీప్ ఇట్ షార్ట్ నువ్వు చెప్పినది నేను రీస్టేట్ చేస్తున్నాను. యూ సెడ్ ఆఫ్టర్ 5 to 6 యూ గో అండ్ ప్లే, కరెక్ట్? I mean 5 to 6. I'll take Sundays. Whatever. But even then you are not able to focus between 5 and 6. Are that any problem? Yeah. అది బియాండ్ రెగ్యులర్ ప్రాబ్లమ్. అది మీకు అర్థం అవుతుందా? ఇట్స్ బియాండ్ ఈవెన్ 6 to 7:30 or whatever later on ఆడినా 5 to 6 he can't focus. అది his problem and we should all be respectful. That's not the problem. Problem is that I'm not gonna do work from 5 to 6 straight. Why? No, cause I'm not. I Break can't. it up. Okay, basically, I can't sit down and stay there for less than 5 minutes. How would you do anything? No, I can't just stay What is still. a genuine thing? Exactly. If you don't mind, can I tell? Exactly, Anand. What you do next time you eat something and play. Okay, just relax for a few minutes. Then you play soccer. Then come back and do your work. Then you watch sometime TV. Don't take TV when as soon as you come. Okay, it helps you. Okay, that is the one. It decreases your focus and all this. You watch TV after your work, something maybe 7:30 or 8 or something. My dad doesn't let me do that. Oh, You won't let me do that. ఏమని? Watch Ne- TV at 7. later time. ఈ జనరల్ పర్సనల్ దాంట్లోకి వెళ్ళొద్దు. వాడికి ఏంటంటే
టైం టేబుల్ ఈజ్ సంథింగ్ హీ హ్యాస్ కంప్లీట్ రీజనబుల్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఎప్పుడు చేస్తారనే దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓన్లీ రూల్ ఆఫ్ ద హౌస్ ఏంటంటే బిఫోర్ స్లీపింగ్, ఫర్ ద 1 hour బిఫోర్ స్లీపింగ్, నో ల్యాప్టాప్స్ ఆర్ నో డివైసెస్. Yeah, that is. సో అది చేసుకొని ఏదైనా చేస్తున్నారు. రైట్ నౌ కొంచెం ఛాలెంజ్ ఉన్నది. Yeah. సో అది వాడు చెప్తున్నాడు, విచ్ ఇస్ వి షుడ్ ఆల్ బి రెస్పెక్ట్ఫుల్. Yeah. అది ప్రాబ్లం అని. పిల్ He said you can't sit for 5 minutes, right? How do you sit in school? I don't sit. Like, we have, basically, when it's like, basically every 5 minutes you have to get papers and stuff. My foot is always tapping. My fingers are always like doing this. Yeah. But when you're doing homework, you're still writing. You're typing. But school is different. I don't have an option. Like, school is something that's You don't forced. have an option here either. I have an option. Yeah, he does. He has an option to get zeros on everything while I'm doing it. Yeah. Okay. That's your choice, then. తల్లి. So, do you have like different homework for different subjects, right? Like what? You have different homeworks for different subjects, right? Yes. So you can separate different subjects from different classes. Like, separate your subjects. If you need to separate different subjects in different time, the one thing you need is time. You have to. Yeah. Yeah. How about when you play soccer? No, I don't have. I have practices Mondays and Wednesdays, sometimes Thursdays. Tuesdays is a Tuesday thing. You watch TV every day. Yeah, for like Then don't watch TV. I eat and watch TV at the same time. When I'm done eating, I stop watching TV. I eat and do my homework Yeah, at me the same too. time. Yeah. I eat I'm sorry, but I can't eat with my right hand and do work at the ఓకే, ఇంట్రెస్టింగ్. ఇది చాలా మనకి డిఫరెంట్ ఐడియాస్. ఇట్స్ గుడ్ టు సీ. అంతే. డూ యూ నీడ్ టు ఏదైనా మీ ఫ్రెండ్స్ ఏదైనా చెప్పాలి. You should do easy homework. Easy homework. Bus purchase that. bus. Okay, if you're in my bus, you wouldn't know how it feels. ఓకే ఓకే. ఎవ్రీబడి చూడండి, ఇది అందరికీ కామ్ గా ఉండడం చాలా ఈజీ. మన ప్రాబ్లం విని వేరే వాళ్ళు సొల్యూషన్ చెప్తున్నారంటే లెట్ us be ఫస్ట్ థ్యాంక్ఫుల్, రెస్పెక్ట్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అర్థమైందా? సొల్యూషన్ చెప్పడం చాలా ఈజీ. కాదు. సొల్యూషన్ చేయడం ఇంకా. అది కూడా ఓకే టు సమ్ ఎక్స్టెంట్. బట్ ఏంటంటే ప్రతి లెట్ us all realize that every individual is different. ఓకే, హవెవర్ వేరే వాళ్ళు చెప్తున్నారంటే ఇట్ డజంట్ మీన్ ఇట్ డజంట్ వర్క్. మనం ట్రై చేసి చూస్తేనే కదా, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్. తల్లి శాస్త్ర ఏదో చెప్తున్నావు, ఇంకేమైనా చెప్తున్నావు? ఓకే, అంతేనా? చాలా తక్కువ మాట్లాడినా చాలా ఎక్కువ కమెంట్స్ అట్రాక్ట్ చేస్తాడు అనంత్. ఆ పరంగా ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. కానీ టీ-షర్ట్ కరెక్ట్ చేసుకొచ్చాడు. టీ-షర్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, No one writes anything for me. It's at the bottom. Where I have resources. అయితే ఈ మొత్తం కాన్వర్జేషన్ లో నాకు 2 things నచ్చాయి. ఒకటి ఏంటంటే ప్రిపేర్ అసలు ఏం అవ్వకపోయినా వచ్చి చెప్పడము. ఏదైతే ప్రాబ్లమ్ డెఫినేషన్ బాగా ఉంది. హీఈస్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్, బట్ అన్ఫార్చునేట్లీ అనంత్ వర్డ్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే హీఈస్ నాట్ ఏబుల్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అది ఒకటి అర్థమైంది. ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే others are trying to help, బట్ ది ఐరనీ ఏంటంటే ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఏంటి టీ-షర్ట్స్, జీన్స్, షూస్, సాకర్ ఇలాంటి టాపిక్స్ ఆర్ ఇంకేమైనా టాపిక్స్ వస్తాయే కానీ అరే నాకు ఒక ప్రాబ్లం ఉంది, అరే ఏంటి ఇంప్రూవ్ అవ్వడానికి సాకర్ అయితే సాకర్, హౌ డు ఐ ఇంప్రూవ్, వాట్ ఆర్ ద స్కిల్స్, వాట్ ఆర్ ద డ్రిల్స్, వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్, హౌ డు యూ మేనేజ్ యువర్ స్టామినా, వాట్ డు యూ ఈట్, హౌ డు యూ బికమ్ అ బెటర్ సాకర్ ప్లేయర్ అనేది కానీ అకాడమిక్స్ గురించి అయితే నీ హోంవర్క్ ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇది అర్థమైందా,
ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నాకు రాలేదు నీకు తెలుసా అనేవి I do that. ఓకే విచ్ ఇస్ అ గుడ్ హ్యాబిట్. చాలా నువ్వు చేస్తావమ్మా? No, I'm not. మీరు ఫ్రెండ్స్ని కలిసినప్పుడు పాజిటివ్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ కూడా మాట్లాడుకుంటారా? Not all the time. నాట్ ఆల్ ద టైమ్. ఓకే, అట్లీస్ట్ అవి ఎప్పుడైనా మేబీ 5%, 10% ఆఫ్ ద టైమ్. On the bus, like after school, like I ask my friends what we have to do. గుడ్, మంచి హ్యాబిట్. బికాజ్ ఐ డోంట్ గెట్ టు సీ దిస్ ఆస్పెక్ట్ కదా, నేను ఐఎమ్ ఆల్సో అండర్స్టాండింగ్. ఓకే, బట్ నేను జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటివి అంటే పెద్ద యూస్ఫుల్ కంటెంట్ కాకుండా మిగతా వాటి మీద ఎక్కువ డిస్కషన్ ఉండడం తప్ప, అరే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ ఇలాంటివి ఏమైనా ఉంటే హౌ డు యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ దీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ డిస్కషన్ అనేది నేను ఎప్పుడూ ఎక్కువ చూడలేదు. ఓకే, Me and my friends discuss a lot about soccer. ఏంటి లైక్ Like, who's better, Messi or Ronaldo? అదే Yeah. దానివల్ల ఏంటి యూస్? Um, హౌ డు యూ గెట్ బెటర్ ఇఫ్ యు నో బిట్వీన్ మెస్సీ అండ్ రొనాల్డో హూ ఇస్ బెటర్? Ronaldo's better. దాన్ని ఫేవరెటిజం ఆర్ ఫ్యానిజం అంటారు. అది దానివల్ల ఏ యూజ్ లేదు. ఓకేనా, ఎవరు ఎన్ని గోల్స్ కొట్టారు, ఎవరు ఏమి చేశారు, గ్రేట్నెస్ వీటి వల్ల వాట్ ఈస్ బెటర్ ఇస్ How they did it, how they came లైక్ వాట్ గోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. రొనాల్డో ఒక సాకర్ ప్లేయర్ ఏంటంటే వాట్ డస్ హీ డూ ఎవ్రీ డే, వాట్ డస్ హీ ఈట్, వాట్ డస్ ద వర్కౌట్స్ హీ డస్, వాట్ ఈస్ హిస్ మైండ్ సెట్, వాట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. I don't think he eats 3 bags of Doritos. అర్థమైందా? సో అది కదా కావాల్సింది. ఓకే, అన్ఫార్చునేట్లీ అది ఎక్కువ లేదు. బట్ ద ఫ్యాక్ట్ దట్ యూ గైస్ ఆర్ కమింగ్ టుగెదర్, ఎవరైనా నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, ఇది ట్రై చేయొచ్చు అని చెప్పడం వల్ల ఎవ్రీబడి వాంట్స్ టు హెల్ప్, బట్ నోబడి టాక్స్ అబౌట్ ఇష్యూస్, నోబడి టాక్స్ అండ్ షేర్స్ దీస్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డిస్కస్. చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. When like anyone meets up with their friends, they can like work on stuff like when I talk to my friends, instead of talking about Messi and Ronaldo, I try to like ask them how to like do this cut, that cut, like how to Wow. move. Very good. Sometimes if I like need help with something, I just ask my friends to come over or I go to their house. వెరీ గుడ్, బాగుంది. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక పాయింట్ ఏంటంటే, కలిసి ఆడుకుంటున్నప్పుడు వెన్ యూ ప్లే టుగెదర్, వెన్ యూ చిట్ చాట్ టుగెదర్, వెన్ యూ టాక్ టుగెదర్ అండ్ వెన్ యూ డూ యాక్టివిటీస్ టుగెదర్, దాంట్లో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ టైం అయినా పాజిటివ్గా యూజ్ అయ్యే యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు కదా, రైట్? వెన్ యూ మీట్ టుగెదర్ యూ కెన్ సే హే లెట్స్ ఫినిష్ అవర్ హోంవర్క్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ and then play. చేయొచ్చు కదా. సో యాజ్ అ కాన్సెప్ట్ ఇద్దరు పీపుల్ మీట్ అయినప్పుడు ఏంటి టైం వేస్టే కాకుండా టైం యూజ్ అయ్యేవి కూడా అట్లీస్ట్ కొంచెం టైం అయినా చెయ్యొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యూస్ఫుల్ హియర్ అండ్ యూ హ్యావ్ ప్రూవెన్ దట్ యూ క్యాన్, రైట్? చేయొచ్చా? కొంచెం ఆలోచించండి. అదే But like all my friends are on a different team and like we have different homeworks and like different stuff. చాలా మంచి. అగైన్ ఎప్పుడు ఇంటెన్షన్, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అన్నారు. Yeah, me and Nakshatra are on different teams, but we still do our homework together. వెన్ యూ వాంట్ టు యూ విల్ ఫైండ్ అ వే. అర్థమైంది? చాలా మనకి అక్కడ వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ అవర్ అప్రోచ్. సేమ్ క్లాస్ అయి ఉండక్కర్లేదు, ఇన్ఫాక్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా అవ్వచ్చు. అర్థమైంది ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్. ఇద్దరు లెట్ us సెట్ aside సమ్ హోంవర్క్ టైం. ఆ హోంవర్క్ టైంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండడం. ఏదైనా డౌట్ ఉంటే ది ఎల్డర్ పర్సన్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ ది యంగర్ వన్. అవునా కదా? మీరు ఆ గ్రేడ్ నుంచి పాస్ అయ్యారా లేకపోతే జస్ట్ యూ జస్ట్ అలా స్కిప్ జంప్ చేసి డైరెక్ట్ గా 8th గ్రేడ్లోకి వెళ్ళాను, 7th గ్రేడ్లోకి వెళ్ళాను, చేశారు కదా? సో యూ హ్యావ్ ద కేపబిలిటీ. దెర్ ఇస్ అ కోట్ దట్ సేస్
ద బెస్ట్ వే టు మాస్టర్ ఎనీథింగ్ ఈజ్ బై టీచింగ్ ఇట్. అర్థమైందా? అది మనకి చేస్తే తెలుస్తుంది. అర్థమైందా? బై హెల్పింగ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఇన్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ యు ఆర్ ఏబుల్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్. గుర్తుంచుకోండి, చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్ అది. ఓకే, ఇవన్నీ చూస్తుంటే మీకు యూ హ్యావ్ ద రైట్ ఇంగ్రీడియంట్స్, యూ హ్యావ్ ద రైట్ ఐడియాస్, బట్ యూ నీడ్ అ రైట్ ఇదేంటి రైట్ గైడెన్స్ అండ్ రైట్ యూ నీడ్ టు బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అర్థమవుతుంది? సో ఎవరైనా కలిసినప్పుడు ప్యూర్ జంక్, ప్యూర్ టైం వేస్టింగ్ యాక్టివిటీసే కాకుండా డూయింగ్ సంథింగ్ యూస్ఫుల్, లెట్ us ప్లీజ్ put it in our program. Common ambitions, common academics, common అందరికి. దెన్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇద్దరు డాన్స్ నేర్చుకుంటున్నారు, ముగ్గురు సంగీతం నేర్చుకుంటున్నారు, కలిసి పాడుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు. మిగతా నాన్న హేమ్ వెళ్ళొచ్చు. ఓకే, సో అవి చేయొచ్చు. అవునా కదా? ఆలోచించండి, థింక్. ఓకేనా? అండ్ అది వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ కూడా సర్ప్రైజింగ్లీ. డూయింగ్ సంథింగ్ ఇన్ అ గ్రూప్ ఈజ్ మోర్ ఫన్, బట్ డోంట్ గివ్ ఇట్ యాజ్ అ ఎక్స్క్యూజ్ టు నాట్ డూ ఇట్ ఇన్ యాజ్ అన్ ఇండివిజువల్. అర్థమైందా? అర్థమవుతుందా? సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. One more thing. So for instance in math 1 our teacher, she's going at like such a rate. She's spending like 1 week on a whole unit. Like I don't understand. She's just like speeding through stuff. I don't know how. They expect us to do it all because we're like in math math one. one. They say that they're like, yeah, I expect you guys to go at this pace because we're in math one. Like how are we supposed to understand? It's like 5 minutes teaching like one like a single like. యా, సో మ్యాథ్ 1 అనేది మీది స్పెసిఫిక్ యూస్ కేస్ తల్లి. అవి వి టోటలీ అండర్స్టాండ్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ సెయింగ్. డేకి దెర్ ఇస్ నో కనెక్షన్. ఇట్స్ లైక్ సో అది స్పెసిఫిక్ యూస్ కేస్. సో అది మనం సపరేట్గా మాట్లాడదాం దాని గురించి. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ఓవరాల్ లైక్ ఎలా చేయాలనేది. సో మనం సపరేట్గా మాట్లాడదాం. అది వెరీ స్పెసిఫిక్, దాన్ని జనరిక్గా మాట్లాడచ్చు. చూద్దాం, విల్ కమ్ టు దట్. ఓకే, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటి యువన్, ఇంత నువ్వు విన్నావు, నువ్వు ఒలింపియాడ్స్కి వెళ్తావు, కాంపిటీషన్స్కి వెళ్తావు, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ సమ్ ఐడియాస్. No work stress. నో వర్క్ ఆర్ నో వర్క్ స్ట్రెస్? No work stress. నో వర్క్ స్ట్రెస్. ఓకే, మరి సీక్రెట్స్ చెప్పచ్చు కదా, హౌ యూ మేనేజ్ ఇట్? మరి ఈవెన్ ఏంటి పెద్ద వాళ్ళకి we have stress. How do you manage to live without stress? The only motivation I have to do work is like a higher grade. I'm like learning more knowledge. And they said math 1, you guys have it over a year, right? I had math 1 and 2 over a year. And yeah. విన్నారా? మీకు ఓవర్ a year math 1 ఉంది, వాడికి math 1 and math 2 in 1 year కంప్లీట్ చేశారు. అదేనా? ఏంటి మరి ఎట్లా? వాట్ వాజ్ యువర్ సీక్రెట్? దా ఇట్లా చూస్తారా? చేంజ్ యువర్ రోల్ ఫ్రమ్ నోటర్ టు స్పీకర్. I really don't have anything to say, but I would just say you have to like focus on your grades and like get work done so you can like relax later. బాగుంది, అది నో నాన్సెన్స్ ఫార్ములా. ఓకేనా? సో ఏమంటున్నాడు యువన్? The reason he is able to be stress free is get your bloody work done. అర్థమైందా? సో అది చేయగలిగినప్పుడు when you are able to prioritize, పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు. అది చేయలేనప్పుడు it is for those who have distractions, who are not able to prioritize. అర్థమవుతుంది? ఓకే, సో బాగా చెప్పారు. చాలా సింపుల్ ఫార్ములా. మనకి ఎప్పుడు లాస్ అండ్ ఫార్ములాస్ ఆర్ సింపుల్, లైక్ పైథాగరస్ థియరం లాగా వెరీ సింపుల్. ఫాలో అయితే వాల్యూస్ కరెక్ట్గా ప్లగిన్ చేస్తే ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. మనకేంటి ఆ వాల్యూ ప్లగిన్ చేసే లోపల ఉన్న డిస్ట్రాక్షన్స్, ఓ మై గాడ్ ఇట్స్ డిఫికల్ట్ అనే ఫీలింగ్, ఓ ఇట్స్ లాంగ్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సెప్షన్స్. అర్థమైనా? దానివల్లే ప్రాబ్లమ్స్. బాగుంది, బాగా చెప్పారు యువన్. అందరూ యువన్కి కూడా
Is it Vedic math and abacus help you? Not really. Because like at this level, like that, it's just like basic stuff. It's not like. యా మనకి ఇక్కడ పెరిగే కొద్దికి కాన్సెప్ట్స్ ఇక్కడ మారుతూ ఉంటాయి. వేదిక్ మ్యాథ్ అబాకస్ మన క్యాలిక్యులేషన్స్ లో స్పీడ్ ఇస్తాయి, అంతేగాని అప్లికేషన్ లో Like the lower grades, What I so like observed is it made him to sit sometime. స్టామినా ఇస్తాయి. Yeah. బట్ మనకి Focus and sit. ఫోకస్, బట్ అది వేదిక్ మ్యాథ్ అబాకస్ కాదు, ఎనీ గుడ్ యాక్టివిటీ Yeah. వెన్ యూ డూ సిన్సియర్లీ ఇట్ స్టార్ట్స్ గివింగ్ యూ స్టామినా అండ్ ఫోకస్ అండ్ ఆల్. అండ్ అది సేమ్ స్టామినా అండ్ ఫోకస్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ స్కిల్, ఎనీ యాక్టివిటీ. అది సాకర్ ఆడాలన్నా, బాస్కెట్ బాల్ ఆడాలన్నా, డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలన్నా యూ డూ నీడ్ కదా. దీస్ ఆర్ కామన్ ప్రాపర్టీస్, అవునా కదా? ఏంటి ఏమైనా చెప్తావా? అందరూ మాట్లాడారు, నువ్వు తప్ప. ఏంటి ఎవ్రీవన్ వాంట్స్ టు లిసన్ టు యూ. కమాన్, ఏదైనా ఎనీథింగ్, నథింగ్ టు సే. ఓకే, నో ప్రాబ్లం. క్వశ్చన్, 2 టాస్క్లు అట్ ఏ టైం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఓకే, జస్ట్ ఈవెన్ వాట్ టాస్క్ యూ డూ? I do like multiple homeworks at the same time. Multiple homeworks At the same time. Like Give every an example. I'll do like math work and like social studies at the same time. Bro, Okay. No, like it's divided by like sections, and then I do like one section of math, one section of social studies, and then like. But at any point of time, only one. Only one. Only one. You are బట్ ఓకే, ఇది క్లాసిక్ మల్టీ థ్రెడింగ్ వర్సెస్ సింగిల్ థ్రెడింగ్ అంటారు. పెద్ద అయిన తర్వాత యు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒకటే చేస్తున్నాడు, కానీ హీఈస్ డూయింగ్, హీఈస్ జంబ్లింగ్ ఇట్ అరౌండ్ సో దట్ ఇట్ ఈస్ హీఈస్ ఏబుల్ టు ఫోకస్ బెటర్. అదేవిధంగా ఇప్పుడు మ్యాథ్ 1 ప్రాబ్లం చేసాము, 2 ప్రాబ్లం చేసాము, కొంతమంది ఏంటంటే దే ఫీల్ అ లిటిల్ బోర్డ్ ఆర్ లిటిల్ స్ట్రెస్. బట్ వెన్ యూ మిక్స్డ్ another subject which is interesting or different, you are able to retain or regain your focus. Science కానీ సోషల్ కానీ ఆర్ ఇంకోటి ఏదైనా చేసినప్పుడు కంటెక్స్ట్ కొంచెం మారుతూ ఉంటుంది, కొంచెం అది వస్తుంది, కొంతమందికి అది హెల్ప్ చేస్తుంది, కొంతమందికి అది మే నాట్ బి వెరీ హెల్ప్ఫుల్. సో బట్ అందుకనే ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ బెటర్ అండ్ పిక్ దేర్ చాయిసెస్. ఏఐటీలో చెప్పారు, మల్టీటాస్క్ అయినప్పుడు యూ మైట్ నాట్ గెట్ ఆల్ ది థింగ్స్, అంటే అంత క్వాలిటీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అనేది కొంచెం ట్రికీ కాన్సెప్ట్. అది అంటే అందరికీ అడ్వైస్ చేయలేము, చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేసే ఒక పని సక్రమంగా చేస్తే చాలు, ఓకేనా? సో వీ నీడ్ టు పిక్ ద రైట్ వన్, ప్రియారిటైజ్ ఇట్ అండ్ బీ ఇన్ ద ప్రెసెంట్ అండ్ డూ ఇట్ రైట్. సో అది చాలా మనకి చాలా పవర్ఫుల్ ఫార్ములా అవుతుంది. ఓకే, ఇంకెవరైనా? 1 more minute. Sorry, okay. నువ్వేంటి నాన్న 2 టాస్క్లు అట్ ఏ టైం ఏవేవి చేస్తావు? No, like you and said, like just homework. Like I do like some of my homework and like like I would do like some science homework, like answer a few questions, and then I'd go to like ELA or math or another subject. Yeah, that is okay. That is once again it's a multitask, but it's not like Yeah. at the same time 2 tasks. నువ్వేంటి నాన్న నువ్వేం చేస్తావు? మీరు ఎవరన్నా నువ్వు అన్న వాట్ చేస్తావు? I eat and watch TV at the same time. That is the one bad thing. That is Eating and watching. That's what mainly we have to. Other things somewhat okay, but watching and eating is not good. It's better to change at the earliest. Okay, that helps you to focus your subject also. Yeah, you should. Okay, down the line. Okay, yeah. I eat and do work at the same Yeah. time. I do. Even it's better to avoid that also. It's better to do one and then do that thing. I mean, Right. you'll have quality of thing. No, exactly. Our mind, no, it should have and eating good food and taste and everything. You have to follow that. Then only your body will understand and it will react well. Otherwise, there is issues, health issues will come by doing that way of doing 2 things. No, you have to focus what you are eating, what it is and all. రైట్, It's అయితే very necessary. రైట్. సో దాన్నే సంజీవ్ అంకుల్ గారు చెప్పిందే మనము కొంచెము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 థింగ్స్ ఒకటి తర్వాత మిక్స్ చేసుకొని చేసేటప్పుడు ఇంకొక వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఏంటంటే, ఓకే నువ్వు తినేదేదో ప్రశాంతంగా ఇప్పుడు మనం మొత్తం 1/2 అవర్ టైం పట్టింది తినటం, ఓకేనా?
ఒక 15 minutes తినేసి ఒక 15 minutes తర్వాత చేసుకోవడం అనేది యూ ట్రై ఇట్, సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నామంటే బెటర్గా తింటాము, ఇదేంటి చేసేది కూడా బెటర్గా చేస్తాము. సీ హౌ ఇట్ వర్క్స్ అండ్ సీ ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ అని చెప్తున్నారు. ఓకే, బెస్ట్ ప్రాక్టీస్ అయితే పెద్దవాళ్ళు చెప్పింది. డోంట్ వెన్ యూ ఆర్ ఈటింగ్ బీ అ బెటర్ ఈటర్, తినే దాని మీద ఎంజాయ్ అండ్ ఈట్ అనేది డెఫినెట్లీ బెస్ట్ ప్రాక్టీస్ అది. ఓకేనా, ఇంకెవరైనా ఏమైనా చెప్పాలా? పెద్దవాళ్ళు ఏమైనా? యా గుడ్ సార్, దిస్ ఈజ్ అంటే మీరు ప్లాట్ఫామ్ ఇవ్వడము, వీళ్ళు డిస్కస్ చేయడము, ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్. ఈసారి మనం సరదాగా ట్రై చేస్తాము ఇట్లా. ఐ థింక్ ఇయర్ మనం వీ విల్ టాక్ మోర్ అబౌట్ అదర్ థింగ్స్, అదర్ టాపిక్స్ లైక్ మనీ మేనేజ్మెంట్, తర్వాత లైక్ బులింగ్ కానీ ఇట్లాంటి థింగ్స్ దట్ దే ఆర్ యాక్చువల్ ఫేసింగ్. వీ విల్ గో ఇన్ టు అండ్ సీ హౌ దే కెన్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ హౌ వీ కెన్ హెల్ప్. నేను కొంచెం నోట్స్ రాసుకున్నాను, లెట్ us see, టైం పర్మిట్ అవ్వకపోతే పార్ట్ 2 నెక్స్ట్ వీక్ మిగతా ఫ్రెండ్స్ కూడా విందాము. పార్ట్ 2లో నేను ఐ విల్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద మై లెర్నింగ్స్. ఒక ఏఐజీలో ఒక మల్టీ టాస్కింగ్ గురించి చెప్పారు. ఒక బకెట్ అనాలజీ ఇచ్చారు. సో బకెట్ ఫుల్ ఆఫ్ $50 బిల్స్ అండ్ ఏ టీ కప్ ఫుల్ ఆఫ్ $100 బిల్స్. నా టీ కప్లో షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో ఎక్కువ వస్తుంది, కానీ కొంచెం ఇంకా టైం తీసుకుంటే చాలా ఇంకా విల్ గెట్ మచ్ మోర్ దెన్ దిస్ అమౌంట్. అంటే యూ విల్ గెట్ అంటే కొంచెం ఇంకా మల్టీ టాస్క్ కాకుండా ఒకసారి చేస్తే అంటే బకెట్ ఫుల్ $50 బిల్స్ ఇస్ మోర్ దెన్ టీ కప్ ఫుల్ $100 బిల్స్. రైట్. సో అది ఇట్స్ లైక్ బకెట్ ఫుల్ $50 బిల్స్ రిప్రజెంట్స్ కొంచెం టైం తీసుకుని వర్క్ చేయడం వితౌట్ మల్టీ టాస్కింగ్. రైట్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది డెఫినెట్లీ బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఐ టోటలీ అగ్రీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ కాన్సెప్ట్ సైంటిఫిక్ గా అర్థం చేసుకుంటే ఒక ప్రైమరీ టాస్క్ ఒక సెకండరీ టాస్క్ తో మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పాట వింటాం. ఇస్ దట్ సంథింగ్ వీ డూ? ఓకే. ఇంట్లో క్లీనప్ చేసుకుంటున్నప్పుడు చక్కగా పాటలు పెట్టి చేసుకోవడం. ఇస్ దట్ సంథింగ్ వీ డూ? సో ప్రైమరీ ఒకటి ఉంటుంది, ఓకే, కొంచెం మొనాటనస్ అనిపించవచ్చు, దాంతో యూ మిక్స్ సంథింగ్ సెకండరీ. కొంచెం పాట లిరిక్స్ క్యాచ్ చేయకపోయినా ఇట్స్ ఓకే కదా, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. సో అట్లా సెకండరీ టాస్క్ పెద్ద ఇంపార్టెంట్ కాదంటే యూ క్యాన్ ఇంజెక్ట్ ఇట్. అలాంటి వాటికి యూ కెన్ డూ. Can you mix a primary thing when multitasking with a primary thing? No, you lose. అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. ఇదే అబ్జర్వేషన్ మనకు కావాల్సింది. ప్రతి దానికి ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ వోంట్ బి దేర్ నెక్స్ట్ టు యూ, బట్ యూ హ్యావ్ బీన్ గివెన్ అ ల్యాంప్ బై ద గాడ్ కాల్డ్ అవర్ ఓన్ విల్ అండ్ ఇంటెలిజెన్స్. దాన్నే బుద్ధి అన్నారు. కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే మనకే అర్థం. దాని యొక్క ఆ ల్యాంప్ ని బ్రైటన్ చేయడం యొక్క పర్పస్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. కామన్ సెన్స్ కూడా ల్యాంప్ లో పాటే. ఓకే, మీకే అర్థమవుతుంది. 2 ప్రైమరీ టాస్క్ తీసుకొని ట్రై చేయండి. సీ హౌ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ హౌ థింగ్స్ బికమ్. What about sleeping? Because you breathe and sleep at the same time. ఏంటి స్లీప్? నువ్వు స్లీప్ గురించి మాట్లాడినప్పుడు ఆల్ ఫ్యాకల్టీస్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ కంప్లీట్లీ సస్పెండెడ్. స్లీప్ లో మైండే లేదు, ఇంకేంటి దాంతో మిక్స్ చేసేది ఏం లేదు కదా. నీ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాదు. సో నెక్స్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే స్లీపింగ్ అప్పుడు నువ్వు బ్రీత్ చేస్తా కూడా. ఏం చేస్తావు? బ్రీత్. నువ్వు చేస్తున్నావా? మీకు తెలుసా? ఓకే. సో అది నువ్వు చేసేది కాదు కదా, అది ఇన్వాలంటరీ కదా. ఇన్వాలంటరీ సిస్టమ్ బ్రీతింగ్. దాంట్లో ఎప్పుడైతే మనం మర్జ్ అవుతామో మనం కూడా ఒక రిథమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మెడిటేషన్ లో చేస్తాం. అలానే లైక్ అది ఏం చేయకపోతే హార్ట్ బీటింగ్ నాట్ సేమ్ బీట్. అది ఇన్వాలంటరీ. కరెక్ట్. కొన్నిసార్లు డాల్ఫిన్స్ కి దే కెనాట్ వాళ్ళు బ్రీదింగ్ దే హ్యావ్ టు లైక్ వాలంటరీ.
ఓ ఏంటంటే సో వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టాలా వాళ్ళు ఒక హాఫ్ డే స్లీప్ ఉంటుంది, వాళ్ళు హాఫ్ విల్ బి డూయింగ్ ద బ్రీదింగ్. ఇంట్రెస్టింగ్, బాగుంది. సో ఇప్పుడు మనం అనీష్ అన్నట్టు మనం ఏం చేసినా ఎనీ టైమ్ ఆల్వేస్ బ్రీదింగ్. సో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మనం హోంవర్క్ చేస్తూ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ or doing something else, breathing like doesn't count because any time doesn't count, correct. అవును, బ్రీదింగ్ డజంట్ కౌంట్, అర్థమైంది. బికాస్ on your behalf your body is million times more intelligent than you are. On your behalf it does many things. అర్థమైందా? మన బాడీ ఏం చేస్తుంది? బ్రీతింగ్ ఒకటే ఎగ్జాంపుల్, 100 ఉన్నాయి లోపల, అవి మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. హార్ట్ బీట్ నుంచి, డైజెషన్ నుంచి, యునో మెనీ సిస్టమ్స్, యునో మెనీ ఆర్గన్స్, మిలియన్స్ ఆఫ్ సెల్స్, ఇవన్నీ పనులు చేస్తున్నాయంటే ఎంత సూపర్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అది, అవునా కాదు అన్నది? ఇప్పుడు ఓకే, అర్థమైంది ఆ పాయింట్. ఇట్ ఈస్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, అర్థమైంది. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే? బికాజ్ I was just like saying something to Anish's theory. ఓకే. సో అది యోగా చెప్పిన ఎగ్జాంపుల్ యోగా చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏది బిగ్గర్ ఏంటి, ఆ బకెట్ ఆఫ్ $50 బిల్స్ వర్సెస్ ఆ టీ కప్ ఆఫ్ $100 బిల్స్. ఓకే, కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేసినప్పుడు యు ఆర్ ఏబుల్ టు అక్యుములేట్ మోర్, ఓకే, రాదర్ దాన్ ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని చెప్తున్నాడు. ఏది సింగిల్ టాస్క్, సింగిల్ ఏంటి మల్టీ టాస్కింగ్ వర్సెస్ సింగిల్ టాస్కింగ్. కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఆల్ యువర్ టాస్క్స్, కానీ అంత ఎక్కువ బెనిఫిట్ అవ్వదు. సో టీ కప్ యాక్చువల్లీ ఒకటే కాదు, మల్టిపుల్ టీ కప్స్ ఉన్నట్టుంది. ఐ థింక్ దట్ ఈస్ ద ఎనాలజీ. యూ మే హ్యావ్ మల్టిపుల్ టీ కప్స్ where you are trying to put $100 bill, but because the teacup is small, it takes more effort to put it there, right? Whereas when you have a bigger bucket, you can just like throw, like you are like, you know. So dantlo main analogy entante, in the effort to fit your $100 bill into a teacup which is smaller, and to keep changing the position, you lose time in context switching. అర్థమవుతుందా? ఒక కంటెక్స్ట్ నుంచి ఇంకో దానికి స్విచ్ చేసినప్పుడు మల్టీ టాస్కింగ్ లో దర్ ఇస్ ద టైమ్ దట్ ఈస్ టేకెన్ అప్ ఫర్ స్విచ్చింగ్ ద కంటెక్స్ట్. అది మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో యు ఆర్ లూజింగ్ ఇది. సో అక్కడ వాడు లైక్ బిగర్, లైక్ ఒక బకెట్ ఆఫ్ $50 బిల్ వర్సెస్ అ కపుల్ ఆఫ్ టీ కప్స్ ఆఫ్ $100 బిల్స్ యొక్క, అంతేనా? అదేనా? వి గెట్ ఇట్ రైట్. in the right age maybe you got a right analogy. అది చాలా బాగా చెప్పారు. మనం వీ హ్యావ్ టు లైక్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్. We have to understand that clearly now. If anyone have doubt, sir will explain. Okay, required. అర్థమైందా? ఓకే, ఇంకా ఎవరైనా? అయితే నేను హేమే కొంచెం మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. మరి పని చేద్దాం హేమ్, నెక్స్ట్ టైంకి మరి నువ్వు ఏమైనా ట్రై చేస్తావు? అసలు నా ప్రాబ్లమే లేదు, ఐ డోంట్ కేర్ అబౌట్ నేదర్ ద ప్రాబ్లమ్ నాట్ ద సొల్యూషన్. యూ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. ఓకే, సరే. Let us not. I think parents are telling problem is there, but you have to think and at least next week try to tell something. Okay. So problem లేదన్న వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందని ఒప్పించడం కూడా స్ట్రెస్. ఓకేనా? సో దట్స్ ఓకే. బట్ మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము. నెక్స్ట్ వాళ్ళు అయిన తర్వాత ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళు తర్వాత చివరిలో ఐ విల్ గివ్ మై ఓన్ పర్స్పెక్టివ్. ఓకేనా? సో దాంతో కన్క్లూడ్ చేద్దాం. సో ఇది part 1 గా తీసుకుందాం. ఓకే, ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో, హాఫ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి సెకండ్ ఆపర్చునిటీ ఇస్తాం. విన్నారు కదా? ఓకే. ఆర్ ఇఫ్ దే వాంట్ టు, ఇఫ్ రోజు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి దేర్ ఐడియాస్ దేర్, చూసారు కదా హౌ ఇట్ హ్యాపెండ్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా యాడ్ ఆన్ చేయాలంటే దే ఆర్ వెల్కమ్. బికాజ్ ఆల్ ఆఫ్ దీస్, ఇది వన్ టైమ్ గ్లోరీ కాదు ఇది, అర్థమైందా? ఇట్ ఈస్ అబౌట్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్. ఓకే, లైఫ్లో వర్క్ మేనేజ్మెంట్ అనే దాని మీద దెర్ ఈస్ సో మచ్ దట్ విల్ కీప్ హ్యాపెనింగ్. నేను చెప్పినప్పుడు నేను
I will talk about how my work management has evolved with time. What I see as a problem. Okay na? And what techniques I learned. And who are the people who I refer to, what are the books I refer to. సరేనా? ఓకే, సో పార్ట్ 1 ఇక్కడతో కన్క్లూడ్ చేసాం. అందరూ బిగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ helping each other. Okay.